హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్. జనరల్గా పొలిటికల్ లీడర్స్ పార్టీ మారితే అది ఏ డబ్బుకే అవనివ్వండి, పదవి కోసం ఆశపడే అవనివ్వండి, రీజన్ ఏదైనా కానివ్వండి. బట్ ఇలా కనుక జరిగితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం కాకుండా ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేయడం కూడా. ఇది నేను చెప్తున్న కేవలం ఒక కొటేషన్స్ కాదు, ఒక సెంటెన్స్ అంతకన్నా కాదు. ఈ థియరీని బాగా నమ్మి ఫాలో అవుతున్న ఓ పాలిటీషియన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనే విజయవాడ 49th డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీతో స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తానండి. మీరు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మీరు లాభపడ్డారా, నష్టపోయారా? అంటే డబ్బుగా నష్టపోయాను కానీ మా మనుషులుగా చాలా మందిని సంపాదించుకోగలిగా. అవునా? పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకున్నాం, పబ్లిక్లో వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నాం. డబ్బుగా సంపాదించుకోపోయినా సరే, అంటే పబ్లిక్లో డబ్బు సంపాదించడం అనేది కరెక్ట్ కాదండి. నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు నేను సంపాదించుకుంటాను. రాజకీయాల్లో నేను సంపాదించుకునేది ఏం లేదు, అంటే మీరు దాంట్లో సంపాదించుకోకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ, దాంట్లో సంపాదించుకోకూడదు కూడా. అంటే ఇట్స్ మై ప్యాషన్ అండి. అంటే సేవ చేయాలనే దృక్పథంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను అంటే నాకు ఓట్లు వేసినోడి మీద వాడి మీద నేను సంపాదించుకోవడం ఏంటి? అసలు తప్పు అసలు అది. నేను అందుకే వ్యాపారం ఉంది, దాంట్లో వ్యాపారం చేసుకొని సంపాదించుకుంటున్నా. ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి నేను అప్పట్లో గెలిచాను. నేను గెలవడంతో కూడా నేను ఫస్ట్ టైం విజయవాడ మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఫస్ట్ కార్పొరేటర్గా నేను ఒకరిని గెలిచిన వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటి ఉన్నాను. నేను విజయవాడలో ఆ అదృష్టం నాకు దక్కింది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అది కూడా ఏంటంటే సంపాదించుకున్నారా సంపాదించుకోకపోవటం అనేది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి కానీ డబ్బు సంపాదించుకోకూడదు, అది నా అభిప్రాయం. నాది అందుకనే అండి, మీరు ఈ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా గతం నుంచి వేరే పార్టీ వాళ్ళు మీకు ఆ పదవి ఇస్తామని, ఆ డబ్బు ఇస్తామని అని చెప్పినా కూడా మీరు పార్టీ మారకుండా ముందర నన్ను ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి నేను మోసం చేయను అంటూ చెప్పారట. ఎందుకు అంత స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉన్నారు? అంటే ఒకటండి, ఇక్కడ డబ్బుకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా పశ్చిమ నియోజకవర్గం పాత 50 డివిజను, ఇప్పుడు 34వ డివిజన్, అది మారింది, కేదారేశ్వరపేట అనే ప్రాంతం. ప్రజలు నన్ను నమ్మి ఇతను మంచోడు, ఇతను నాకు సేవ చేస్తాడు అని నమ్మి నాకు ఓట్లేశారు. ఓట్లేసినప్పుడు ఇది నా అభిప్రాయం కాదు కదా, కార్పొరేటర్గా నా అభిప్రాయం కాదు కదా, ఇది నాకు ఓట్లేసినటువంటి 10,000 మంది అభిప్రాయం. ఇది వాళ్ళ అభిప్రాయాన్ని కాలదన్నేసి నేను పార్టీ మారటం అనేది ఎంతవరకు సబబది? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా, అది తప్పు కదా అది. అందుకని ఆ రోజున మమ్మల్ని మీకు కాంట్రాక్టులు ఇప్పిస్తామని అంటే నేను ఒకటే చెప్పాను, నేను డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసానన్నారు ఆ రోజున టీడీపీలో. నేను ఒకటే మాట చెప్పా, డబ్బుతో విజయ్ కుమార్ని కొనలేవు. ఇంకా పార్టీ పరంగా అంటావా, నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పాలి నా మీద అనేది నా సిద్ధాంతం. వండర్ఫుల్ సార్, వెరీ వెల్ సెడ్. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ టైం గెలిచినప్పుడు మీ డివిజన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా చాలా ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఆ డివిజన్తో కనెక్ట్ అయి ఉంటారు. బట్ నౌ రిజర్వేషన్ వల్ల మీరు మారాల్సి వచ్చింది మీ డివిజన్ని. ఇప్పుడు ఈ డివిజన్తో మీరు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే మళ్ళీ మీకు ఒక కొత్త డివిజన్ ఇది. ఇక్కడ ప్రజల్ని మచ్చిక చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవాలి, మీరు ఇక్కడ పనిచేయాలి ఉంటుంది. సో అక్కడ ఆ డివిజన్తో మీకు అనుబంధం ఎలా ఉంది, ఇప్పుడు ఈ కొత్త డివిజన్ కోసం పనిచేయడం ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గానండి, మేము అంతకుముందు చేసినటువంటి 50 డివిజన్లో 40 ఏళ్ల క్రితం 8 అడుగుల్లో లోతులో వేసినటువంటి మంచినీటి పైప్ లైన్ మార్చిన సందర్భం లేదు పాత డివిజన్లో. అలాగే అక్కడ స్కూల్ అప్గ్రేడ్ చేయించాలనే ఆలోచన రాలే ఎవరికి, కాలువలు కట్టించాలనే ఆలోచన రాలా, పూరిపాకల్లో నివసిస్తున్నటువంటి ఏరియాలో స్ట్రీట్ లైట్ వేయించాలనే ఆలోచన రాలా. అలాగే పూరిపాకల దగ్గర నివసిస్తున్నటువంటి ఎర్రమట్టి రోడ్లు ఈరోజు కూడా బెజవాడలో ఉన్నాయి. నేను అక్కడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు 1 టౌన్ వెళ్ళేటప్పుడు ఆ చిట్టినగర్ వైపు ఎర్రకట్ట అనే డౌన్లో ఉంటుంది, అక్కడ గత 50 ఏళ్ళ నుంచి మట్టి రోడ్డు ఉందండి. ఈరోజు కూడా మొన్నటి వరకు కూడా నేను వెళ్ళిన తర్వాత 18 లక్షల రూపాయలు నా నిధుల నుంచి చేయించి నేను సిమెంట్ రోడ్ వేయించాను. అలాగే మంచినీటి పైప్ లైన్ మార్పిచ్చా అక్కడ.
అలాగే అవుట్ఫాల్ డ్రైన్ లేదు కేదరస్పేటకి, ఎప్పుడు బాగా వర్షాలు వచ్చేస్తే నిండిపోతుంది అనమాట. అవుట్ఫాల్ డ్రైన్ అనేది చేయించాను. అలాగే స్కూల్ అప్గ్రేడ్ చేయించాను. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది దాంట్లో రోజు వెళ్ళి మెడిసిన్స్, అన్ని రోగాలకి మెడిసిన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకునేవాడిని. మేమే వెళ్ళేవాడిని, డైరెక్ట్గా వెళ్ళేవాడిని. నీడిల్స్ ఉన్నాయా, అలాగే మందులు ఉన్నాయా, డాక్టర్స్ ల్యాబ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, డాక్టర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకునేవాడిని. ఆశా వర్కర్స్ ఏ వీధిలోకి వెళ్ళారు అనేది కూడా వెళ్ళేవాడిని. అది కూడా కాకుండా పాత డివిజన్లో నేను ప్రతి ఇంటికి కూడా పరిచయమే. నేను ఎలాగంటే నేను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఫస్ట్ వెళ్ళా ఆ డివిజన్కి. నాకు ఆ డివిజన్ కొత్త నాకు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫస్ట్ వ్యతిరేకించారు. నేను డోర్ స్టిక్కర్లు అంటించా. ఏమైనా అంటించానంటే, ఇప్పుడు రోజు నా ఫోటో పెట్టి డోర్ మీద స్టిక్కర్ అంటించాను అనుకోండి, ఈ దరిద్రుడి ముఖం చూస్తున్నావేంటి తెల్లారుజామున లేచి ఎమ్మటినే అనుకుంటారు. అందుకని ఫోటో లేకుండా నేను కొటేషన్ అంటించాను. నేనేమంటించానంటే, ఈ ఇల్లు ఒక దేవాలయం, ఈ ఇంటి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచండి అనేది డోర్ స్టిక్కరు. దాని మీద మీకు స్ట్రీట్ లైట్స్ వెలగకపోతే ఆ కన్సర్న్ ఏఈ ఎవరో 4 ఫోన్ నెంబర్లు పెట్టేవాడిని. అలాగే శానిటేషన్ సంబంధించిన వాళ్ళు మీ కాలువలు రోడ్లు శుభ్రం చేయకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు అనేది ఫోన్ నెంబర్ పెట్టేవాడిని. కరెంటు పోతే ఎవరికి ఫోన్ చేయాలి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. మంచినీళ్ళు రాకపోతే ఎవరికి ఫోన్ చేయాలి వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేవాడిని. వీళ్ళు ఎవరు స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి అనేవాడిని. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఆ ఏరియాకి నేను చేసినటువంటి సేవ, అంత్యక్రియలకి నేనే దగ్గరుండి పాడి మోసాను. అలాగే పుష్పాతి ఫంక్షన్లకి సంబంధించినటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటుంటే ఆర్థిక సాయం చేశాను. పెళ్ళిళ్ళు పేరెంటాలకి ఆర్థిక సాయం చేశాను. అందుకనే ఆ 50 డివిజన్లో నేను ఎవరో తెలియకపోయినా సరే 5 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేశా. ఆ డివిజన్లో చేసి అక్కడ ఉన్నటువంటి మనుషుల దగ్గర, ప్రజల దగ్గర స్థానం సంపాదించుకొని నేను అక్కడ దాదాపుగా 16 మంది నాకు పోటీగా నుంచున్నారండి. అప్పుడు 16 మంది మీద నేను గెలిచాను. నేను గెలవడం అంటే అది నా గెలుపు కాదు, అది అక్కడ ఉన్న స్థానికుల గెలుపు. అందుకని నేను అక్కడ అన్నీ కూడా A to Z ఆ డివిజన్ సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మొత్తం రాసుకొని స్టడీ చేసి వాటి మీద నేను కౌన్సిల్లో పోరాడేవాడిని, ఆఫీసర్స్తో పోరాడేవాడిని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ చేయకపోవడం అనేది జరగకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే చేయాలండి. ఇక్కడ ఏంటంటే నా డివిజన్ ప్రజలు 10,000 మంది నీకు పన్నులు కడుతున్నారు, నీకు ట్యాక్సులు కడుతున్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ ఆఫీసుకి పని చేయకపోతే వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి నేను కూర్చుండేవాడిని. నాకు రేపు పొద్దున వచ్చి మీరు పని చేస్తారా లేదా అని చెప్పి కూర్చుండేవాడిని. అపోజిషన్లోనే ఉన్నాను నేను. ఏం లేదండి, నాకు ఇష్టంగా పనిచేశాను నేను. మీకు గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి ఛాలెంజెస్ రాలేదా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. పని చేయొద్దని చెప్పి, అసలు ఆ డివిజన్కి నిధులు కేటాయించొద్దని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అప్పట్లో నారాయణ గారు టోటల్గా విజయవాడ సంబంధించిన కోనేరు శ్రీధర్ గారు, అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా టోటల్గా అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లు ఏ ఉన్నాయో ఆ డివిజన్లకి అసలు ఏ నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి డిక్లేర్డ్ అనమాట. కానీ మేము ఊరుకోలే. మీరు నాకు ఎందుకు చేయరు, మా ప్రజలు ఏం పాపం చేశారు అని అడిగేవాడిని. నేను నిధులు తీసుకొచ్చి ఆ డివిజన్ సంబంధించిన అన్నీ కూడా చేసి పెట్టానండి. ఇవాళ నేను కొత్త డివిజన్కి వెళ్ళా. ఇక్కడ నుంచి మీరు నమ్మరండి, మేము వెళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎవరన్నా ముసలాముత్తగా వచ్చి బయట అయ్యా నువ్వేనా నీ గురించి బాగా చెప్తున్నారంట అని చెప్పేసానంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. కానీ నేను సర్ప్రైజ్ అయినటువంటి విషయం ఏంటంటే, నేను కొత్త డివిజన్కి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక 30 years ఉమెన్ బయటకు వచ్చి, నేను సాయంత్రం పూట ప్రచారానికి వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ గారు మీరు 50 డివిజన్లో చాలా బాగా చేశారంట, చాలా ప్రజలను కూడా చాలా బాగా చూసుకున్నారంట, అర్ధరాత్రి అపరాత్రి అని కూడా కాకుండా మీరు బాగా అటెండ్ అయ్యారంట సమస్యల మీద, మీకే మేము ఓటేసి గెలిపిస్తామండి అని చెప్పి కొత్త డివిజన్లో చెప్తున్నారు. ఇదండి విక్టరీ అంటే. అది అట్లాగా మనం మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు. అట్లాగే ఏ రోజున కూడానండి నేను అక్కడ ఉన్నటువంటి అక్కడ కార్పొరేటర్గా ఉన్నంతకాలం ₹1 అనేది ఎవరి దగ్గర తీసుకోవాలి. ₹1 నాకు అవసరం లేదు. అంటే నాకు నా ఫ్యామిలీకి భగవంతుడు తగినంత ఇచ్చాడు. నాకు ప్రజలకి మీద ఓటేసిన ప్రజల దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవటం ఏంటి అనేది నా అభిప్రాయం. అది తీసుకోవటం అనేది తప్పు అండి. అసలు అది చాలా తప్పు, పాపం కూడా అది.
అర్థమైంది సార్. ఇప్పుడు మీరు ఈ కొత్త డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్ అయి ఉన్న నాయకులతో మీకు డెఫినెట్లీ చిన్న చితకో ఇబ్బందులు ఉండే ఉంటాయి. సో వీటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ పబ్లిక్ కూడా మీతో నడవాలి అండ్ స్ట్రాంగ్గా నమ్మాలంటే ఎందుకు నమ్ముతారు? ఏ బేసిస్ మీద నమ్మాలి? ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మేము వెళ్ళినటువంటి కొత్త డివిజన్లోనండి, అక్కడ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి లీడరు చిన్న చిత్తక ఎవరైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళి ఇలాగ పార్టీ నన్ను పంపించింది, నేను పోటీ చేయడానికి రాలా, పార్టీ ఇక్కడ పంపించింది నన్ను, ఒక వ్యక్తి కావాలి కాబట్టి బుల్లా విజయ్ కుమార్ని పంపించింది, ఇక్కడ పార్టీని గెలిపించే బాధ్యత మీ స్థానికులది, నేను దానికి ఏ రకంగా సహకరించాలో ఆ రకంగా మీకు సహకరిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. పాత వాళ్ళని, కొత్త వాళ్ళని, అక్కడ ఉన్న స్థానికుల్ని, పెద్దల్ని అందరిని వెళ్ళి కలిసి, ఇంటింటికి వెళ్ళి కలిసి వాళ్ళందరితో మమేకమయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సాధక బాధలు ఉన్నాయా అని తెలుసుకొని, మాకు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఆయనే మంత్రి గారు కూడా కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళి లోకల్లో ఏమైనా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫై చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు పార్టీ పరంగా అలాగే మా మంత్రి గారి తరపు నుంచి వాళ్ళకి ఇప్పించి అలాగే మేము కోఆర్డినేట్ చేసుకొని వెళ్తున్నాం. అక్కడ అందరూ కూడానండి పాత డివిజన్లో ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసామో అవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళినటువంటి ఏరియా 49 డివిజన్ ప్రైజర్పేట, టైలర్పేట ఏరియా అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే కాదు, టీడీపీలో ఉన్నవాళ్ళు అంతర్లీనంగా నాకు సపోర్ట్ చేస్తానంటున్నారు. జనసేన తరఫున అక్కడ సపోర్ట్ అంతకుముందు జనసేనకి కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించారంట. నేను జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించానండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పించాను కానీ నేను ఎక్కడ కూడా ఫేస్బుక్ లో పెట్టలా, అలాగే వార్తల్లో ఇవ్వలేదండి నేను. ఎందుకంటే ఇళ్ల పట్టా ఇప్పించామని చెప్పి వాళ్ళ మనోభావాలు మన దెబ్బతీయకూడదు కదా. అందుకని నేను ఎవరికి, ఈవెన్ నాకు గ్రూప్ ఉంది, నేను విజయవాడలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా నేను ఉన్నప్పుడు డివిజన్లో అందరినీ కూడా, యూత్ని, లేడీస్ని అందరిని కూడా, ఆఫీసర్స్ని అందరిని కూడా మమేకం చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది బెజవాడలో నేనే ఫస్ట్ బెజవాడలో. అలాగే ఆ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి లైట్ ఎలగట్లేదని చెప్పి పెట్టి వాట్సాప్లో పెట్టి అది కంటిన్యూషన్, ఆ లైట్ వేసాడా లేదా నాకు ఫోటో పెట్టాలి గ్రూప్లో, అది పబ్లిక్ అంతా చూడాలి, తెలుసుకోవాలి. ఏ వీధిలో మంచినీళ్ళు రావట్లేదు, ఏ వీధిలో కాలువలు పారట్లేదు, ఇట్లాగా అన్ని కూడా ఆ గ్రూపులో పెట్టాం. ఆ గ్రూపులో చాలా ట్రాన్స్పరెంట్ గా చేసామండి. ఇప్పుడు అదే ఆ పాలసీని మనం అక్కడ కూడా అమలు చేస్తున్నాం. అక్కడ కూడా పాత కొత్త అందరు స్థానికులు ఉన్నారండి, వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పార్టీని గెలిపించుకుంటాం. నేను కూడా చెప్పింది ఏంటంటే పార్టీని గెలిపించండి, బుల్లా విజయ్ కుమార్ కాదు, పార్టీని గెలిపించండి, నా ద్వారా మీకు అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చేసి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీకున్న రెండే ఆబ్జెక్టివ్స్, ఒకటి పార్టీ, ఒకటి ప్రజలు, అంతే. పార్టీ, ప్రజలు అంతే. పార్టీ ఏంటంటే శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, ఆయనే మంత్రిగా ఉన్నారు, అలాగే పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. డివిజన్ సంబంధించింది పార్టీ పరంగా జరుగుతుంది, డెఫినెట్గా గవర్నమెంట్ ఉంది కాబట్టి డివిజన్ పరంగా ఉంటుంది. అక్కడ బుల్లా విజయ్ కుమార్ ఉన్నాడా, వేరే వాళ్ళు ఉన్నారా అనేది కాదు. సో ఇప్పుడు మీరు గతంలో అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఉపయోగపడే పనులు చేశారు మీ డివిజన్ ప్రజలకి. ఇప్పుడు మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రజలకి. నేను అంటే అది అనుభవం మీద వచ్చినటువంటి ఇదండి నాకు. అక్కడ కొత్త డివిజన్కి నేను వెళ్ళినట్టునే ఫస్ట్ ప్రాథమిక అవసరాలు ఏమై ఉన్నాయి ఈ డివిజన్లో అని చెప్పి నేను ఫస్ట్ రాసుకున్నాను. దాంట్లో అక్కడ ఏంటంటే అసలు అక్కడ కమ్యూనిటీ హాల్ లేదు. అక్కడ కమ్యూనిటీ అంతా కొండ ప్రాంతం, అక్కడ కమ్యూనిటీ హాల్ లేదు. అలాగే అక్కడ కనీసం పేదవాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళే, పాపం బాగా పేదవాళ్ళు, వాళ్ళు కనీసం చిన్న చితక ఫంక్షన్లు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ లేదు. అలాగే అక్కడ అసలుకి పిహెచ్సి లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు ఆ డివిజన్లో. వెళ్ళాలంటే ఎక్కడో వాగు సెంటర్కి పైనకి వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళాలి. మరి పురిటి నొప్పులు వస్తే ఎక్కడికి వెళ్తారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎక్కడికి వెళ్తారు? అందుకని మా శాసనసభ్యులకి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పి ఫస్ట్ నేను అక్కడ హాస్పిటల్, అక్కడ ప్రైజర్పేట ఏరియాలో ట్యాంక్ దగ్గర ఖాళీ ప్రదేశం ఉంది, అక్కడ హాస్పిటల్ ఒకటి ఫస్ట్ శంకుస్థాపన చేయిస్తున్నాం, అది కంప్లీట్ చేసేస్తాం. అలాగే దానిపైన కమ్యూనిటీ హాల్ పెడుతున్నాం, అదైపోయింది. తర్వాత ఇప్పటి వరకు ఆ ఏరియాలో అసలుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
ఉంది కానీ ఎవరు కనెక్షన్స్ తీసుకోవాలా, అది కూడా ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నాం. మన కమిషనర్ గారిని కూడా మా మంత్రి గారు ఏం చేశారంటే కమిషనర్ గారిని ఆఫీసర్స్ అందరినీ పెట్టి అసలుకి డివిజన్ వైజ్గా మీటింగ్ పెట్టారు. అప్పుడు నేను చెప్పాను ఈ విషయం ఉందంటే కమిషనర్ గారు ఒకటే చెప్పారు, 1250 రూపాయలు కనెక్షన్ కట్టాల్సి వస్తుందని చెప్పి తీసుకోలేదా ఏమోనండి అని అంటున్నారు ఆయన. నేను అన్నాను, మీరు ఇప్పిస్తానంటే మీరు కనెక్షన్స్ ఇప్పిస్తే మొత్తం టోటల్గా ఇది అశ్రద్ధ చేసింది. ఇది అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది 5 సంవత్సరాలు, ఆ ప్రభుత్వంలో ఈ కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయించాలనే అధికారులకి కనీసం రాలేదండి. అక్కడేమో కార్పొరేటర్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యురాలే ఉన్నారు, జమలపూర్ణమ్మ గారని. పాపం ఆవిడకి పన్నీలా నిధులు ఇవ్వలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆల్రెడీ వేసేసారు, ఎప్పుడో కనెక్షన్స్ ఇవ్వలా. అసలు ఎంతమందికి తెలీదు. నేను వెళ్ళి అదంతా కూడా అంటే 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయండి అక్కడ. ఒకటేమో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, కమ్యూనిటీ హాల్ కావాలి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. అలాగే అక్కడ ఇప్పుడు పాత డివిజన్లో కూడా నేను ఒక వెలగపూడి లక్ష్మణ్ దాస్ స్కూల్ అని ఉంది హైదరాబాద్పేటలో, అది నేను అప్గ్రేడ్ చేయించాను. అది అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకేటీపీ స్కూల్ అని చెప్పి సత్యనారాయణపురంలో ఉంది గవర్నమెంట్ స్కూల్, అక్కడికి వస్తూ ఉంటారు. దట్టు ఆ టైంలో నేను ఇంగ్లీష్ మీడియం చేయాలని చెప్పి కౌన్సిల్లో బాగా పోరాడేవాడిని. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇంగ్లీష్ మీడియం విడిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నేను పాత డివిజన్లో అంటే అప్పుడు నేను ముందు చూపుతోనే దాన్ని అప్గ్రేడ్ చేయాలండి అని చెప్పేసి అన్నప్పుడు వెలగపూడి లక్ష్మణ్ స్కూల్లో అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నేను కొత్తగా పోటీ చేస్తున్నటువంటి దాంట్లో మట్టలాజర స్కూల్ అని చెప్పి చిట్టనగర్లో ఉంది, అదే మా డివిజన్లోకి వస్తుంది. దాంట్లో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, దాన్ని కూడా అప్గ్రేడ్ చేయిస్తున్నాం. దాన్ని కూడా అంటే 7th క్లాస్ వరకు కంఫర్టబుల్గా పిల్లలు చదువుకుంటారు. డెఫినెట్లీ సార్. మీతో మాట్లాడుతుంటే మీ ఐడియాలజీస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ వల్లే కానీ మీరు లాస్ట్ టైం గెలిచారు. సో పొలిటికల్ మీకున్న బ్యాక్గ్రౌండ్తో అంటే ఇప్పటిదాకా మీరు చేసిందంతా చూస్తే మీకు చాలా ఎక్స్పీరియన్స్, సీనియారిటీ కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ మేబీ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నట్లుగా. సో కార్పొరేషన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే నాకు సంబంధించినటువంటి నాకు ఒక పార్టప్ చెప్పారండి. నా పద్ధతి ఎలా ఉంటుందంటే ఏ విషయంలో కూడా నేను తలదొచ్చను, వేలు పెట్టను. నా పద్ధతి అది. నా వ్యాపారాలు ఉన్నాయంటే నా వ్యాపారాలు చూసుకుంటాను, నా ప్రజలు ఉన్నారంటే నా ప్రజలు. నాకు 3 పనులు ఉన్నాయండి. రోజు నేను చేసే పనులు ఒకటే చెప్తా, ఫస్ట్ నా కుటుంబం, తర్వాత నా డివిజన్ ప్రజలు, తర్వాత నా వ్యాపారం. ఈ 3 కంఫర్టబుల్గా చూసుకొని 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. నేను కంఫర్టబుల్ జోన్ అనమాట. నేను ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు కొత్త డివిజన్లో కూడా స్టిక్కర్ అంటించాను. నేను ఆల్రెడీ అంటించాను. ఈ ఇల్లు ఒక దేవాలయం, ఇంటి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచండి, ఎవరు మీకు సహకరించకపోతే నాకు ఫోన్ చేయండి అని అన్నాను. రాత్రి పగలు అనుకుంటే నాకు ఫోన్ కూడా వస్తున్నాయి, దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటాను, వెళ్ళిపోతానండి. అసలు సమస్య లేదు నాకు. ఇట్స్ మై ప్యాషన్, అంతే. దాన్ని నాకు ఇష్టం బాగా. పబ్లిక్కి సేవ చేయాలనేది నాకు బాగా ఇష్టం. నాకు మొట్టమొదటి నుంచి నాకు ఇష్టం. అందుకని అసలు రాజకీయాల్లోకి వచ్చింది అది. నేను సేవా కార్యక్రమాలండి చాలా చేశాను. నా వ్యాపారంలో సంపాదించుకున్న డబ్బు చాలా వరకు కూడా నేను దాదాపుగా 12 మంది పిల్లల్ని అంటే ఎడ్యుకేషన్ పరంగా నేను అడాప్ట్ చేసుకొని చదివిచ్చా పేద పిల్లల్ని. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. పేద పిల్లలు 1 టౌన్ ఆర్సన్ స్కూల్ ఉంది కదా, దాంట్లో నేను ఆగస్టు 15కి జెండా ఎగరేయడానికి వెళ్ళేవాడిని. అప్పుడు అక్కడ సిస్టర్స్ చెప్పారు, ఇట్లాగా మా హాస్టల్స్లో ఉంటారండి ఇట్లాగానంటే. అప్పుడు నేను ఏం చేశానంటే జెండా ఎగరేసినప్పుడు అది అయిపోయిన తర్వాత ప్రకటించాను. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు, కాలేజీకి వెళ్లకుండా, బుక్స్కి లేక, కాలేజ్ ఫీజులు లేక, వాళ్ళు నా దగ్గర తీసుకురండి అని చెప్పానన్నా. నేను చదివించిన పిల్లలు, ఒక అమ్మాయి విజయవాడలో టాటా క్యాపిటల్ హోమ్స్ అని చెప్పి విజయవాడ బ్యాంకులో పనిచేస్తుంది ఒక అమ్మాయి, చింతాడ మల్లేశ్వరి అని చెప్పి చిట్టనగర్ ఏరియాలో ఉంటుంది ఆ అమ్మాయి. ఇంకో అమ్మాయి సిమెన్స్ అని చెప్పేసి జనరేటర్ కంపెనీ ఉంది, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పూణేలో పనిచేస్తుంది. మహారాష్ట్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంది అక్కడ. ఇంకో అమ్మాయి నూనె సుజాత అని చెప్పి ఒక అమ్మాయిని బీ ఫార్మసీ చదివించాను మేడికొండూరులో అని చెప్పి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, పేర్లతో సహా గుర్తుంది. నేను చదివించానండి ఆ పిల్లలకి A to Z. నేను అంటే నా పిల్లలు సొంత పిల్లల్ని ఎట్లయితే తీసుకెళ్ళి నేను బట్టలు కొనిపెడతానో బట్టలు అన్ని కూడా కొనిపెట్టి చక్కగా 6 నెలలకు సంబంధించినవి అన్ని కొనిపెట్టి పంపించేవాడిని హాస్టల్కి, నేనే తీసుకెళ్ళి దింపేవాడిని. అంటే అలా సేవా కార్యక్రమాలు చేశాను నేను. దాని తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇలా రాజకీయాల్లో ఉంటే ఎక్కువ మందికి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అది నాకు సార్థకం అయింది. అది రాజకీయాల్లో నేను చేశా. నేను పాత డివిజన్లోనండి
కార్పొరేటర్గా గెలిచే నాటికి 250 పెన్షన్లు ఉన్నాయండి. అసలుకి అప్పుడు నేను లిస్ట్ తీసుకున్నా, విజయవాడలో అన్ని డివిజన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూస్తే అన్ని డివిజన్లో 1000 మందే పైన ఉన్నారు పెన్షన్దారులు. నా డివిజన్లో మాత్రం 250 మంది ఉన్నారు. నేను అక్కడ నుంచి బయటకు వచ్చే టయానికి 1250 1500 పెన్షన్లు చేశానండి అక్కడ. ఎక్సలెంట్ సార్, టూ గుడ్ లెసన్ అబౌట్ దిస్. ఇప్పుడు మీరు ఇన్ని చేశారు, ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంది, మీరు అంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్న నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది. ఆన్ దిస్ నోట్, మీ అభ్యర్థుల కన్నా అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మీతో పోటీ పడుతున్న మీ అభ్యర్థుల కన్నా ఏ అంశాలలో మీరు బెటర్, ఏ అంశాలలో వాళ్ళకన్నా నేనైతే ప్రజలకు ఇంకా ఎక్కువ సర్వ్ చేయగలను అని అనుకుంటున్నారు? బికాజ్ మీరు ఇన్ని యాక్టివిటీస్ చేసినప్పటికీ కూడా లాస్ట్ టైం మీ ఎలక్షన్స్లో 63 ఓట్స్, దగ్గర 63 ఓట్లతో గెలిచానండి. 16 మంది మీద 63 ఓట్లు అంటే ఎంత టఫ్ కాంపిటీషన్. కొత్త నేను దట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, మీ అపోనెంట్స్ కన్నా మీరు ఏ రంగాల్లో బెటర్ అని ఫీల్ అవుతున్నారు? నేను ఏ రంగాల్లో బెటర్ అని కాదండి, నేను నాకు అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని నేను ప్రజలకు ఏం చేయాలి అనేది అవగాహన చేసుకొని అప్పుడు చేశాను. అధికారంలో మా పార్టీ లేకపోయినా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా తొందరగా ఎక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు నాకు చెప్పిన 4 పనులు ప్రైమరీ, తర్వాత పెన్షన్స్ అనేవి కానివ్వండి, తర్వాత లేడీస్ అమ్మఒడి కానివ్వండి, లేకపోతే ఇంటి పట్టాల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో అక్కడ కొండ ప్రాంతం రెగ్యులేషన్ మొన్నే చేశారు ముఖ్యమంత్రి గారు. విజయవాడలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా దేనికి జరిగినాయి అంటే ఈ ఇళ్ల పట్టాల విషయంలోనే జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్యమాన్ని చూడకుండానే ఆయన చేయాలనుకున్నా చేసేసారు. ఇవాళ 1 టౌన్ మొత్తం కొండ ప్రాంతమేనండి, రెగ్యులేషన్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ ఇల్లు మన ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, అలాగే అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇవాళ 1 టౌన్ అంతా కూడా అదే ప్రాబ్లం, కృష్ణలంకలో కూడా అదే ప్రాబ్లం. అట్లాంటిది ఇవాళ ఆ ప్రాబ్లం లేకుండా చేశారు. అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా దగ్గరికి వస్తాయి, మేము సాల్వ్ చేస్తాం. ఇవాళ ఏంటంటే వాళ్ళందరి మీద ఎందుకు బెటరు అని మీరు అడిగారు ఇందాక. ఎందుకు బెటర్ అంటే పని చేసేవాడిని ప్రోత్సహించండి, నేను పని చేసి పెడతా. నేను ఒక మాట చెప్పమంటారా, కార్పొరేటర్ అనే హోదా బెజవాడలో ఇవ్వటం అంటే ఆ ప్రజలకి మనస్ఫూర్తిగా మన సేవలు చేయాలండి. నేను ఒక మాట చెప్తాను, అపార్ట్మెంట్ ఉంటుంది కదా, కింద వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ 24 గంటలు పైన కరెంట్ పోయింది అనుకోండి, జనరేటర్ వేయాలి వాడు కదా. వాటర్ లేదనుకోండి, ఏదో రకంగా వాటర్ ఏర్పాటు చేయాలి. నేను కూడా ఆ డివిజన్ కార్పొరేటర్ అనే పేరుంది కానీ నేను వాచ్మెన్ అని అనుకుంటా. ఆ డివిజన్లో వాచ్మెన్ లాగా పనిచేయాలి, నేను పాత డివిజన్లో ప్రజలకి వాచ్మెన్ కింద పనిచేశాను నేను. వాళ్ళు నాకు అమోఘమైనటువంటి నాకు పదవి ఇచ్చారు. విజయవాడలో నేను కార్పొరేటర్ అనే హోదాలో తిరుగుతున్నానంటే ఆ డివిజన్ పుణ్యం, ఆ ప్రజలు పుణ్యం. ఇవాళ కొత్త డివిజన్కి నేను వెళ్ళానంటే వాళ్ళకి పూర్తిగా సేవ చేయాలి, వాచ్మెన్ లాగా పనిచేస్తా. పాత డివిజన్లో ఏ రకంగా అయితే వాచ్మెన్గా పనిచేశానో అదే డ్యూటీ ఇక్కడ కూడా చేస్తానని చెప్తున్నా. అందుకే నాకు ఓటు వేయండి అని చెప్తా. వండర్ఫుల్ సార్, వెరీ వెల్ సెడ్ సార్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మేయర్ పదవి అనేది ఒక జనరల్ మహిళ కేటాయించారు అని తెలుస్తుంది కదా, సో మీరు డిసప్పాయింట్ అయ్యారా? బికాజ్ ఇంత హార్ట్ అండ్ సోల్ మీరు అందులో ఫోకస్డ్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటున్నారు. ఏదన్నా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉందా మీకు? అసలుకి మేయర్గా నేను పోటీ పడుతున్నాను మీకు ఎవరు చెప్పారు? అంటే మీకు అసలు అలాంటి పదవి కాంక్షలు ఏం లేవు అన్నది మరొక అసలు ఒకటండి, నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. కార్పొరేటర్గా పదవి ఇచ్చారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, నేను గెలిచాను. నేను మేయర్ చేయాలా లేకపోతే ఇంకోటి పదవి ఇవ్వాలా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. నాకైతే ఏ మేయర్ అవ్వాలని లేదు, లేకపోతే డిప్యూటీ మేయర్ అవ్వాలని లేదు, లేకపోతే ఇంకోటి చేయాలని లేదు. నాకు పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇది మంచి ఆప్షన్స్ ఇస్తే డెప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ అంటే నేను అసలుకి ఒకటండి, నేను ఆప్షన్ అనేది నేను ఎన్నుకోను, నేను ఆప్షన్ అనేది వాళ్ళకే వదిలేస్తా. ఇప్పుడు మాకు యాక్చువల్గా ఏంటంటే మంత్రి శాసనసభ్యులు ఉన్నారు, అలాగే ఆయనే మంత్రి, జిల్లా మంత్రి ఆయన డిసైడ్ చేస్తారు. ఈ సంబంధించిన రేపు కార్పొరేషన్లో గెలిచిన వాళ్ళందరిలో ఎవరు బెటర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ నాకు ఆప్షన్స్ ఇస్తే నువ్వు ఎన్నుకోమనంటే నేను సెలెక్ట్ చేసుకున్నట్లాగా, మీరు ఏది చేయమంటే అది చేస్తా, ఏది చేయమంటే మీకు సాటిస్ఫై అయ్యేలాగా నేను చేస్తానని చెప్తా. వెరీ వెల్ సెడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా ఒక సొంత మనిషితో మాట్లాడుతున్న ఒక ఫీలింగ్ కలిగింది మీతో మాట్లాడుతున్నప్పుడు. అండ్ జనరల్గా మీ తరఫున కాదు, నేను ఫీల్ అయింది ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా మనం చాలామంది రాజకీయ నాయకుల్ని మీకోసం పనిచేస్తాం, మీకోసం ఉంటాం అని అనేవాళ్ళని చూసాం.
నేను మీ ఇంటికి వస్తే మీకు దండం పెడితే నాకు ఓటేయండి అంటూ రిక్వెస్ట్ చేసే వాళ్ళని చూసాం. కానీ మీ ఇల్లు ఒక దేవాలయం, మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్పే రాజకీయ నాయకుడు 24/7 ఒక వాచ్మ్యాన్లా పనిచేస్తాడని చెప్పే రాజకీయ నాయకుడిని వాళ్ళు నేను కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ అండి. Thank you so థ్యాంక్ యూ much. థ్యాంక్ యూ అండి.